నీట్ మళ్ళీ నిర్వహించాల్సి వస్తుందా? ఎందుకంటే నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. దేశంలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అనేట్టు వార్తలు వచ్చినాయి. వీటిని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చింది. అయితే తాజాగా బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠ 30 లక్షల చొప్పున చాలామందికి అమ్మినట్టు బయటపడింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించినాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల మీద దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. మే 4వ తేదీన మాకు నీట్ ప్రశ్నాపత్రం లభించింది. ఈ పేపర్ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల చొప్పున తీసుకున్నాం. ఆ తర్వాత వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నాపత్రం చూపించామని మరో 2 నిందితులు విచారణ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినాయి. ప్రస్తుతం దీని మీద విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్లో భాగస్వాములైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 9 మందిని తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇది పేపర్ లీక్ వ్యవహారంలో మోడీ సర్కార్ చాలా సీరియస్గా తీసుకోవాలి. నీట్ ఉదంతంలో ఇది జరిగితే దీనికి పరిష్కారం ఏంటన్నటువంటిది ఆలోచించాలి. లేకపోతే ప్రజల్లో అయితే నీట్ వ్యవహారంలో దాదాపు 26 లక్షల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నట్టు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇది మోడీ సర్కార్కి ఒక పెద్ద పరీక్షే. ఈ వైఫల్యానికి బాధ్యుల మీద కఠినమైనటువంటి శిక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది.